ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఇంటి దగ్గర అయితే ఉప్పలమ్మని చేస్తున్నాము. సో ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చాక ఇప్పుడే బయలుదేరుతున్నాము. ఇంకా నైట్ అన్నమాట ఉప్పలమ్మ చేయడం. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. బ్లాగ్ అయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలు అందరు కూడా రెడీ అయ్యాము. సో బయలుదేరుతున్నాము. సామాన్ అంతా కూడా ఇంకా కార్ లో పెట్టేసాము. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కొబ్బరికాయలు కూడా కొట్టేశాను అనమాట. ఎందుకంటే మాకు దేవుళ్ళన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇంకొక ఉప్పలమ్మ ఒక్క దేవత మాత్రమే ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంది. ఇంకా మేము ఉప్పలమ్మని చేసి అయితే 5 years అవుతుందన్నమాట. ఇంకా 5 yearsకి ఒకసారి చేద్దామని చెప్పేసి ఇంకా మొక్కుకున్నాము. అదేవిధంగా ఇంక ఇప్పుడు ఈరోజు అయితే వెళ్ళి ఇంకా ఉప్పలమ్మని అయితే చేయాలి. ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా ఇంకా అన్నీ రెడీ చేశారట. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా దగ్గర వాళ్ళందరినీ కూడా పిలిచామన్నమాట. ఇంకొక 30-40 మెంబర్స్ వరకు అయితే వస్తున్నారు. ఇంక ఇక్కడ అందరం కూడా వెళ్ళడానికి అయితే ఇంకా కారు బావ అయితే తిప్పుతున్నాడు అనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వెళ్ళేటప్పుడు అత్తమ్మ వాళ్ళైతే కాల్ చేసి ఇంకా ముత్యం పగడం అవి ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకురమ్మన్నారనమాట. ఎందుకంటే అక్కడ దొరకట్లేదట, అందుకోసం ఇంకా తీసుకురమ్మని చెప్పేసి అంటే ఇంకా నేనైతే వెళ్తుంటే దారిలో పూజా స్టోర్లో తీసుకొని అయితే ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా వెళ్తుంటే దారిలో అమ్మవారి టెంపుల్స్ అయినా ఉంటాయన్నమాట. ఇంకా వెళ్తుంటే దారిలోనే కదా కొబ్బరికాయలు కొట్టుకొని వెళ్దామని చెప్పేసి ఆల్రెడీ మార్నింగే కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చాడు బావ. ఇంట్లో ఒక 3 కొట్టేసి ఇంకా 3 బ్యాగ్లో తీసుకొని అయితే వెళ్తున్నాము. వెళ్తుంటే ఇంకా అక్కడ కొటగంటి మైసమ్మ దగ్గర, అలాగే నాగేంద్ర స్వామి దగ్గర, ఇంకా మా ఊరి పోజమ్మ దగ్గర కొడదామని చెప్పేసి ఇంకొక 3 అయితే బ్యాగులు తీసుకొని వెళ్తున్నాను. ఇంకా మేము వెళ్ళేదైతే 2:30కి అలా బయలుదేరిపోయాము. ఎలాగో పండుగ చేసేదైతే ఈవినింగ్ అనమాట. 4:35కి అలా స్టార్ట్ చేస్తాము. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరలోకి అయితే వెళ్ళిపోయాము. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. ఇంక ఇక్కడ హనుమాన్ ఉంటుందన్నమాట. దారిలో ఎప్పుడు వీడియో తీద్దామన్నా కుదరట్లేదు. ఈరోజు కార్లో వెళ్తుంటే ఇంకా కొంచెం అయితే వీడియో తీసాను. చాలా బాగుంది కదా. ఇంకా సో ఇంక ఇక్కడ పెట్రోల్ పంప్లోకి అయితే బావ కార్ తీసుకొని వెళ్ళాడు పెట్రోల్ కొట్టేయడానికి. ఇంక ఇక్కడ మేమైతే టెంపుల్కి వచ్చేసాము. చూసారు కదా, ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టి ఇంకా మళ్ళీ కార్ అయితే ఎక్కేసాము. ఈ లోపు బావ వాళ్ళు అయితే పెట్రోల్ కొట్టించుకొని వచ్చేసారు. ఇంకా ఆఫ్టర్నూన్ టైం కదా మేము వెళ్ళింది. ఇంకా అప్పటికి క్లోజ్ చేసి ఉన్నారనమాట. అంటే గ్రిల్స్తో లాక్ చేశారు, ఇంకా లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా. సో ఇంకా బయట నుంచి మొక్కుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అందరి కోసం అయితే బొట్టు తీసుకొని ఇంకా వచ్చేసాము. ఇంక ఇక్కడ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ తీసుకురావడం మర్చిపోయాము. ఇంకా అందుకోసమే ఇక్కడ తీసుకుంటున్నాము. 1 kg పచ్చిమిరపకాయలు అలాగే kg కొత్తిమీర అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళడమే. అయితే ఇక్కడ అమ్మవారు చూశారు కదా, అమ్మవారికి అయితే ఈవినింగ్ అంటే గుడి క్లోజ్ చేసే ముందు ఎప్పుడు కూడా నైవేద్యంగా మద్యం పెడతారంట. నేను ఇప్పుడే రీసెంట్గా తెలుసుకున్నాను. సో ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత మా ఊరికి కొంచెం దూరంలో నాగేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కొబ్బరికాయ కొడదామనుకున్నా అసలు వీలు కావట్లేదు. ఇంకా ఈరోజు అయితే వీలైందని చెప్పేసి ఇంక ఈరోజు కొడదామని ఇంక ఇక్కడ కూడా
గుడికి అయితే వెళ్ళాను. చాలా బాగుంది, చిన్నగా టెంపుల్ ఉంది. కానీ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా టెంపుల్ అయితే అంటే మామూలుగా అయ్యగారు అయితే లేడు, ఆల్రెడీ పూజ చేసి వెళ్ళాడనమాట. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేము కూడా వెళ్తాము. అలా కిటికీ పెట్టులి దేవుని ఎలా తాగుతాడు కూడా తాగుతాడు కదా నీటి లోపలికి పోతాయి ఒక్కసారి అమ్మే అమ్మ ఒక్కసారి పోయా చూస్తా పట్టుకో. ఇది చూడు. సో ఫైనల్గా ఇంకా నాగమయ్య గుడి కాడ కూడా కొబ్బరికాయ కొట్టేసాము. ఇంక ఇక్కడ మా ఊరికి వెళ్తుంటే దారిలో ఉంటుందన్నమాట. ఎప్పుడు కొట్టాలన్నా వీలు కావట్లేదు. ఇంక ఈసారి అయితే టైం కుదిరిందని చెప్పేసి ఇంకా నాగమయ్య గుడి దగ్గర అయితే టెంకాయ కొట్టేసి ఇంకా వెళ్తున్నాము. ఇప్పుడు మా ఊర్లో పోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఊర్లోనే కదా చేసేది పండుగ, అందుకనిసమే ఇంకా అక్కడ కూడా కొట్టేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఇంక ఇప్పుడు డైరెక్ట్ ఇంకా టెంపుల్కి వెళ్ళి కొట్టేసి ఇంటికైతే వెళ్తాము. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఎండ్ అయితే సూపర్గా కొడుతుంది. మేము వచ్చేసరికి చాలా లేట్ అయిందనమాట. ఇప్పుడు 2:30 అవుతుంది. అంటే ఎలాగో ఈవినింగ్ కదా చేసేదని చెప్పేసి కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చాకే వెళ్దామని చెప్పేసి ఇంకా వచ్చామన్నమాట. సో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. రా. సో ఇంకా నాగేంద్ర స్వామి టెంపుల్ దగ్గర కూడా ఇంకా కొబ్బరికాయ కొట్టేసి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ చూడండి పచ్చగా చాలా బాగుంటుంది అనమాట. ఇదంతా కూడా పొలాలు, అలాగే ఇంకెక్కువ ఇప్పుడు పామాయిల్ చెట్లు అని చెప్పేసి అవి కూడా బాగా పెట్టారు. సో ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ మామిడికాయలు చూడండి, ఇప్పుడే అంటే లాస్ట్ ఇయర్ కాసింది, ఈ ఇయర్ అయితే తక్కువ కాసింది అనమాట. ఇంకా మేము వచ్చేసరికి మాడపడిచి అయితే ఇంక ఇక్కడ ఉప్పలమ్మ దేవుడు అనమాట, అక్కడైతే అన్నీ కూడా పూజిస్తుంది అనమాట. లోపల పెట్టడానికి ఆ కుండ అవన్నీ కూడా పూజిస్తుంది. మేము వచ్చేసరికి అయితే ఇంకా అమ్మ కూడా వచ్చింది. అమ్మ వచ్చేసి ఇంకా వంట చేయడం కోసం అయితే కూరగాయలు కోస్తుంది అనమాట. ఇంక ఇక్కడ తమ్ముడు అయితే కొంచెం వీడియో తీశాడు. మామిడి చెట్టు అంతా కూడా చాలా బాగుంది కదా. ఈసారి అయితే తక్కువ కాయలు కాసింది మామిడి చెట్టు. ఇంకా మాకైతే సరిపోతాయి. అంటే పిల్లలు అయితే ఆల్రెడీ రాగానే ఒక 4-5 కోసుకొని తిన్నారనమాట. ఇంక ఇక్కడ అయితే పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా మా ఆడపడుచుని తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఇంటికే వచ్చేసాము. ఇంక ఇక్కడ పూజించిన తర్వాత పోచమ్మ టెంపుల్ దగ్గరికి పసుపు, కుంకుమ, బస్తీలు, కొబ్బరికాయ, ఇంకా కొన్ని వాటరు, ఇంకా దీపం పెట్టడానికి ఒత్తులు అవన్నీ తీసుకొని అయితే ఇంకా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అందుకోసమే ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చి ఇంకా మా ఆడపడుచుని తీసుకొని అయితే వెళ్తాము. ఎట్లా తీయాలి ఇంకోసారి రమ్మంటారు అదే వల్ల కరెక్ట్ లేదు, కలర్ లేదా. ఇంకా అక్కడ ఉప్పలమ్మని అయితే పూజించేసాము. ఇంక ఇక్కడ అమ్మ అయితే బగారా రైస్లోకి, గుడాలలోకి ఇంకా పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా కట్ చేస్తుంది అనమాట. ఇంకా మేమైతే పోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా కొబ్బరికాయ, అలాగే దీపం పెట్టడానికి ఆయిల్, ఒత్తులు, ఇంకా కొన్ని వాటరు అవన్నీ కూడా తీసుకొని అయితే ఇంకా మాడపడుచుని తీసుకొని పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మళ్ళీ రిటర్న్లో కొంచెం చిన్న పని ఉంది. మళ్ళీ రిటర్న్లో
ఆ పని చూసుకొని రావాలన్నమాట. మాకు దగ్గరలోనే, కాకపోతే ఎండ కొడుతుంది కదా అని చెప్పేసి ఇంకా అందరం కూడా కారులోనే వెళ్ళిపోయాము. ఇంకా అత్తమ్మ వాళ్ళటి ఇంటి దగ్గర కూడా ఆల్మోస్ట్ పనులు ఏం లేవు, చిన్న చిన్న పనులే ఉన్నాయి. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి ఇంకా అందరం కూడా కలిసి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ అందరం కూడా ఫన్నీగా నవ్వుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఫైనల్గా పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. చేస్తాం ఎక్కువ అంటే కాలు కత్తాయన్నా తింటారా? తినరు. ఉడుగు జట్టెక్కు ఎందుకో ఊగాలని దాని మీద ఎందుకు రాసిందా? ఉడుగు చెట్టుగానే ఉంటుంది దేవుడు. బబ్లు ఈ దేవుడు కాదు, ఏ దేవుడైనా ఉడుగు చెట్ల కింద బాగా ఇట్రా. మనిషి కింద కూడా ఉంటారు. కౌర్లకుండా కాదు. మొన్న పోయింది ఎక్కడికి ఎక్క మనం నాగదేవుడు నా దేవుడా రా. పూర్వకొండ మొన్న మంచిగా ఉన్నది. మొన్న మీరు మస్తు ఉన్నది, అక్కడ చల్లగా ఉన్నది. నాగమయ్య వేప చెట్లు ఉంటాయి. చేస్తాడా? దేవుని ఎప్పుడు పోయి పిండి కాకుండా ఇక్కడ అసలు అమ్మ వాళ్ళ ఇంటికి గిటు పోయి కానీ అదనా మనం పొలం ఉంటుంది అక్కడ. మస్తు సూపర్. గంట లేదు ఉన్నది ఆమె శూలానికి. లేదు డోల కూడా ఉంది ఇక. ఇట్లా దీపం పెట్టేటోళ్ళు ఇట్లా శుద్ధి చేసుకునేలా పెడతారు. పోదలింగన్న అక్క నా పెళ్ళి ఎప్పుడు అంటే రేపు ఉంటుందట. ఎప్పుడు అడిగినా రేపే. ఎవరంటారు? ఆయన అంటారు. పోచమ్మ తల్లి. పోచమ్మ అంటదట. పోచమ్మ తల్లి తమ్ముడు అన్నట్టు ఆయన. ఆయన పోతలింగ ఎందుకు అట్ట పోసమ్మ కుంకుమ ఉన్నది. నింబుట్లు పెడితే అవును మంచి ముక్కురా. నువ్వు మాత్రం నాకు అక్క చాలు. లేదే బబ్లు తీ. అనుకునే అన్నీ అయితే మళ్ళీ వచ్చి మళ్ళీ దండం పెట్టుకుని పోతాం. ఇక్కడికి వస్తేనే మంచిగా కనబడుతుంది. దగ్గరకుంటే మంచిగా లెక్క. యాక్చువల్లీ ఇదంతా లేదురా, ఇది మనం రీసెంట్ కట్టేది. ఈ వరకు ఉండే మా గుడి, ఈ వరకు ఉండే విగ్రహం ఉంది కదా. సో ఫైనల్లీ ఇంకా పోచమ్మ దగ్గర కూడా టెంకాయ అయితే కొట్టేసాము. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఇంకొకసారి ఇంటికి వెళ్ళి వద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళి వచ్చి ఇంకా కొబ్బరికి అయితే కొట్టేసాము. మా ఊరి పోచమ్మ అయితే చూసారు కదా, బాగుంది కదా. నేను కూడా ఇంత దగ్గర నుంచి ఫస్ట్ టైం అనమాట. సో
సో చూసారు కదా, అమ్మవారు అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఇంత దగ్గర నుంచి ఇంత ఫ్రీగా చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఎప్పుడైనా పోచమ్మలకు వెళ్ళినప్పుడు పెళ్ళైన కొత్తలో నార్మల్గా ఇంకా అప్పుడు పబ్లిక్ బాగుంటారు కాబట్టి ఇంకా నార్మల్గా లోపలికి వెళ్ళి వచ్చేది. అంత దగ్గర నుండి ఇంతసేపు ఉండడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో ఇంక ఇక్కడ రిటర్న్లో కూల్ వాటర్ క్యాన్లు తీసుకెళ్దామని చెప్పేసి ఇంక ఇక్కడ ఆగాము. ఇంకా వెళ్తుంటే ఒక 4 కూల్ వాటర్ క్యాన్లు అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఉప్పలమ్మ దగ్గరికి అయితే ఇవి ఉప్పలమ్మ లోపల ఇంతకుముందు మాడపడిచి పూజించింది కదా కుండ, ఆ కుండలో పెట్టడానికి అయితే ఇంకా ఈ బ్లౌజ్ పీసులు కట్ చేసి ఇంకా మలుపు అంటే ఇలా మలుస్తారు కదా, ఇలా మలిచి ఇంకా లోపల కుండలో అయితే పెట్టాలి. సో అందుకోసమే ఇంకా నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇంకా కుండలో ఇలా బ్లౌజ్ పీసులు, అలాగే ఒక రూపాయి కాయను, ఇంకా 10 రూపీస్ వేస్తారు కావచ్చు, ఇంకా నవధాన్యాలు, అలాగే ఇంకా ముత్యం పావడం అవన్నీ కూడా వేస్తామన్నమాట. కొన్ని బియ్యం, అక్షింతలు అలాగే గాజులు ఇంకా అవన్నీ కూడా వేస్తాము. ఇంక ఇక్కడ కట్టడం కోసం అయితే కంకణాలు రెడీ చేస్తున్నారు. ఇంకా నేను కూడా ఒత్తులు అయితే రెడీ చేసి ఇంకా బెల్లం శాఖ అవన్నీ తీసుకొని అయితే ఇంకా ఉప్పలమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే దీపం పెట్టడానికి ఆయిల్ అయితే పోసి ఇంక ఇక్కడ మామయ్యనేమో మామిడాకులు కట్టడానికి చిన్న చిన్న కర్రలు అయితే నాటుతున్నాడు అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ అన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా పొగ వేసి ఇంకా గొర్రెనైతే కట్ చేస్తాము. ఇంక ఇక్కడ అత్తమ్మ అయితే ఆ కుండకి కంకణం కట్టేసి అందులో బ్లౌజ్ పీసులు, నవధాన్యాలు, అలాగే రూపాయి కాయను, అలాగే 10 రూపీస్, ఇంకా గాజులు, ఇంకా ముత్యం పగడం అవన్నీ కూడా పెట్టేసి ఇంకా లోపల పెట్టి ఇంకా అందరం కూడా కొన్ని అక్షింతలు, నవధాన్యాలు వేసిన తర్వాత ఇంకా గొర్రెనైతే జడత పట్టి కట్ చేస్తారు. సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా కట్ చేసే గొర్రెనైతే ఇదే అన్నమాట. ఇంకా చూసారా, అదైతే చాలా యాక్టివ్గా ఉంది. ఎక్కడ పారిపోతుందో అని భయం వేసింది కానీ పారిపోలేదు. సో ఇంక ఇక్కడ పొగ వేయడానికైతే ఇంకా నిప్పులు వేసి గుగ్గిలం వేసి పొగ వేయడానికైతే నిప్పులు రెడీ చేస్తున్నారు. ఇంకా అక్కడ చీమలు ఉండడంతో ఎక్కువసేపు ఉండలేకపోయామన్నమాట. ఇంకా ఇక్కడ చల్లగా ఉంది, మామిడి చెట్టు కింద కదా. ఇంక ఇక్కడ ఈ చెట్టు వచ్చేసి రామఫలం, మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు మామయ్య తీసుకొచ్చినప్పుడు చూపెట్టాను కదా, రామఫలం చెట్టు అనమాట అక్కడ ఉంది. ఇంక ఇక్కడ నిమ్మ చెట్లు, అలాగే మామిడి చెట్టు, ఇక్కడైతే చల్లగా ఉంది. ఇంకా చీమలు ఉన్నాయి, ఇంకా అక్కడ ఉండలేకపోయామన్నమాట. కొన్ని బియ్యం అయితే నన్ను తీసుకురమ్మని చెప్పేసి అంటే కొన్ని బియ్యం అక్షింతల కోసం అయితే తీసుకొని వచ్చి ఇస్తున్నాను. ఇంకా బావ అయితే ఇక్కడ మందు ఉంటుంది కదా, అదైతే గొర్రెకి పోయడానికి తీస్తున్నాడు అనమాట. సీల్ ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ మా ఇటు రాం కదా, రావులే అది అయిపోయిందంటే ఇచ్చింది కదా వద్దు అలా పోయి కుడకలా ముత్యం పగడం ఏమంటుందండి పోక ముత్యం పగడం. ఒక్క నిమిషం ఇట్రా నువ్వు. బియ్యం 5 సార్లు గురిగినాయి. చిన్న గుర్తు పట్టాలి. మంచి అమ్మకు బాబు ఇంకోటి పెద్ద గుడి లేదు, ఇటు పక్క పెట్టక్క. మొత్తం ఆగినాక నవధాన్యాలకి అమ్మాయి ఒక్కసారి మొక్కి 5 సార్లు పోయి కొబ్బరికాయ కొట్టలే ఇంకా. ఉడగొట్టింది ఇక మళ్ళీ మిగిలిన నవధాన్యాలు ఇక్కడ కూడా అక్క సీమాలు ఇంకా అడగానే ఉన్నాయి. మళ్ళీ శివన్ రేపు బాగున్నాయి గొర్రె గార్డెన్ కొత్త గొర్రె పోయి అట్లా ఇట్లా ఇచ్చేయద్దు, మెల్లగా పోయి మొక్కమ్మ బియ్యం పోయి కొన్ని మళ్ళీ మాకు కాకుండా తగ్గస్తాం
చెంబులే అరేరా కానీ నీళ్ళు పోయిపో ఒకసారి పోయి కొన్నాడు ఇక్కడ వేయాలక్క ఎక్కడ ఇదే ఇదే అంతే అన్ని నవధాన్యాలు అవన్నీ తీసుకురా వెళ్ళేస్తున్నాం మన హలో చెయ్యి ఆశు దీని ముక్కు సాగు చేస్తుందా ఇంకో గంట అయితే వేరే కాడికి పెట్టరా అదే చిన్న ఊళ్ళో ఉంది ఎందుకు చెప్పరా ఆ పసుపు కుంకుమ పక్కకు పెట్టు ఆ గిన్నెలు పక్కకు పెట్టు ఇంకో గంట అవుతుంది ఇంకో గంట తర్వాత పోతాం పెట్టి మా దీపం దాంతో పెట్టి పోతాంటే పిలిచింది కానీ నేను వచ్చి అంటుకున్నదండి పెట్టిపోయినా ఎందుకు అదంతా పెట్టు వాళ్ళ అది గొర్రె పెడదామని లేదు గొర్రె కాళ్ళకెళ్ళి తీసి పెడతాం కానీ మొత్తం పెట్టాం ఆడవచ్చింది కొద్దిగా అట్లా సరే ఆడవచ్చిన మళ్ళీ ఎన్ని ఎండ్లకో మొక్కుకోండి నానమ్మకి అది బాగా ఎన్ని ఎండ్లకు అనుకో లేదు అవ్వదే మొత్తం అవదే అవదే అనుమానం లేకుంటే ఇవ్వాలి ఏదో తప్పైంది అవసరం కానీ కొంచెం నైట్ ఉంది మంచిగా ఇద్దరే కాదమ్మా దానికి ఇది అనుమానం ఎందుకు ఆశలు శివుడు చెవులు ఊపద్దు మంచిగా 4 గాలు నీరదాన్ని ఇస్తేనే నేను చేసుకుంటాము మంచిగా బొట్టు పెట్టుకున్నారా కొబ్బరికాయ బొట్టు అది ఆడబెట్టి అందరికి బొట్టు పెట్టుకోరు బొట్టు పెట్టి వదిన పోవద్దు ఏంటిదట అందరికన్నా మింగుతాంది గుట్కలు ఇచ్చి మంచిగా అనుమానం లేకుంటే అబ్బాయి నేను ఆయన మళ్ళీ తెచ్చి పెట్టుకున్నా చెవులు కొట్టద్దు సగం ఇచ్చినట్టు చెవులు ఏమని చెప్తాను ఇయ్యాల మంచిగా ఇయ్యాల ఒళ్ళు ఉపాలే మాకు చెవులు చూస్తాను తూర్పు దీనికి ఇస్తుంది ఇయ్యి ఇస్తుంది దేవుడా బండ ఒక్కడున్నది ఈ బండ ఆ ఊది బాపద్ది వాళ్ళ లోపల పెట్టు ఆ డబ్బా అంచెలు తీయరా
కుంకుమ పసుపు ఇళ్ళనే పారదేం కదా ఆ కుంకుమాట నన్నెల పరేసి అన్ని ఇళ్ళయి ఇక్కడ ముట్టుకున్నాయి అన్ని తులుపురు ఇంకోటి ఉంది కదా సో ఇంకా అక్కడ పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా గొర్రె జడ తెచ్చిన తర్వాత వాళ్ళైతే ఇంకా అక్కడ కట్ చేస్తున్నారనమాట. ఇంకా అక్కడ నుంచి మేము ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. నేనైతే లోపల గుడాలు ఉడకబెట్టారు ఆల్రెడీ. మేము వచ్చేసరికి గుడాలు ఉడకబెడితే ఇంకా వాటి కోసం అయితే పోపు చేస్తున్నాను. అమ్మేమో బయట బగారా రైస్ 10 kgs 12 kgs కోసము అమ్మ ఇంకా అక్కడ బగారా కోసం అయితే ఇంక ఇక్కడ పోపు చేస్తుంది. ఇంకా ఏటోళ్ళం అటు పని చేస్తే ఇంకా తొందరగా అయిపోయిందనమాట. పనులు కూడా చాలా తొందరగా అయిపోయాయి. లేట్ అవుతుందేమో అనుకున్నాం కానీ లేట్ ఏం అవ్వలేదు. ఇంక ఇక్కడ అమ్మ అయితే బగారా రైస్ వేస్తుంది. ఇంకా నేను గుడాల కోసం పోపు పెట్టేసి ఇంకా పోపు అయితే గుడాలలో కలుపుతున్నాను అనమాట. ఇంక ఇవి ఫస్ట్ పెడితే ఇంకా పిల్లలు అలాగే తమ్ముడు వాళ్ళు ఇంకా అందరు కూడా తింటారు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా గుడాలు పోపు పెట్టేసి ఇంకా పక్కకైతే పెట్టేశాను. ఇంకా అక్కడైతే గొర్రె కట్ చేస్తారు కదా, అవైతే చిన్న చిన్న పీసుల్లాగా అయితే అక్కడ కట్ చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ అమ్మ బగారా రైస్ వేసిన తర్వాత ఇంకా ఆ రైస్ అయ్యేలోపు ఇంకా మటన్ కూడా రెడీ అవుతుంది. మటన్ కూడా వండేస్తుంది అనమాట. ఇంకా తమ్ముడు వాళ్ళు అయితే ఈవినింగ్ కళ్ళు తీసుకొని వస్తా అన్నారు. ఇంకా బాబు కూడా రాలేదు. ఇంకా బాబు కూడా కూల్ డ్రింక్స్ ఇంకా వాళ్ళు తాగడానికి డ్రింక్ అవన్నీ కూడా తీసుకొని అయితే వస్తా అన్నాడు అనమాట. వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. పెద్దమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, మా మేనత్త వాళ్ళు అందరు కూడా ఒకేసారి వచ్చారనమాట. మా పనులన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఉప్పు పోతాడు కదా తీరా బాగా స్టైల్ ఉప్పు పోతాను కూడా చూడమ్మా. పోతాడు అల్లరు గ్యాస్ పక్కకు స్పూన్ తేపో. కలబెట్టమ్మా ఒకసారిగా. గంటనే బరువు ఉన్నది. అక్కడ డాడీకి పో తెచ్చినా. ఏం చెప్తాను బావా? నీకు వస్తుందా? నీకు నేను పీకినట్టు ఎప్పటికీ ఇక్కడ ఎవడంటే మీ అయ్య కూడానా? మా అయ్య కూడా ఎక్కువ నీకు రాదా మా నీకు? అంత సినిమా లేదు. ఎందుకు మెదడు పిల్లప్పుడు మొత్తం నేను అనుభవం ఎక్కింది ఏదో. అబ్బా పోతాను మరి. నీ అనుభవం గురించి నాకు తెలుసు. లోటా సూపర్ నైస్. బిర్యానీ అంటే అవును వస్తున్నదమ్మా. కొనమంటే ఓవర్ యాక్షన్ చేయక. ఆ బియ్యం మంచిగా లేదు, నేనేం చేయను. అమ్మ నేను ఉండలేదు అని అన్నాడు బాబులు. అలా అర్థం నాకు తెలుసు. తిప్పకు నువ్వు. కాసేపు ఆగ రాదమ్మా కాలుతా అంటే. పొడి కంటే మొన్న మంచిగా లేచింది. వస్తున్నాయి. బీరకాయ కూడా కూడా మస్తున్నది వాళ్ళకు. ఇవాళ ఏం కూర అమ్మ? టమాటా కూర వండగానే ఇప్పుడే పోయినావారా? కాలం తీసినావు ఫస్ట్ మీద సెల్ఫ్ మీద అని చెప్పలేదు. నీకు తాళం తీసి పెట్టు, కోల్పోతే ఉడతాను. అది పోయి అలా బయట తెచ్చిపో.
ఈ బల్ల కొంచెం అటేస్తాం రూమ్లేనా అమ్మ ఈ బల్ల రూమ్లో వేసేస్తాం. దాన్ని అన్ని తీస్తే మళ్ళా వేసినాక కూర్చొని ఇక బాగా ఒకటి తీసుకో అక్కరా దొరికిన రాజే సో ఇంక ఇక్కడ చారు కూడా చేసేసాము. ఇంక ఇలా ఆనియన్స్ వేయలేదు, ఆనియన్స్ కూడా వేసేస్తాను. ఇంకా గుడాలు పోపు అయిపోయినాయి, ఆల్రెడీ అందరు కూడా వచ్చేసారనమాట. ఇంకా పెద్దమ్మ వాళ్ళకు కూడా రాగానే ఇంకా టీ పెట్టేశాను. ఇంక ఇక్కడ అత్తమ్మ అయితే ఒక హాఫ్ కేజీ ఫిష్ తీసుకుందంట, ఇంకా అవి కూడా వండేసింది. సో ఇంకా ఫిష్ కర్రీ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ నేను వచ్చేసి అమ్మ కోసం అయితే టమాటా కర్రీ వండుతున్నాను. అమ్మ ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం రోజు అమ్మ తినదు, ఇంకా అందుకోసమే అమ్మకు టమాటా కర్రీ వండేసాను. ఇంక ఇక్కడ బోటీ ఫ్రై చేస్తున్నాను. ఇంక ఇక్కడ కర్రీస్ వంటలు అన్నీ అయిపోయేసరికి అయితే ఇంకా అందరు కూడా వచ్చేసారనమాట. ఇంకా ఊర్లో వాళ్ళు కూడా అందరు వచ్చేసారు. ఇంక ఇక్కడ గుడాలు పెడితే అందరు కూడా తింటున్నారు. సో ఇంకా గుడాలు తిన్న తర్వాత ఇంకా అమ్మ రైస్ కూడా పెట్టేసింది అందరికీ. సో వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. పెట్టిందా సో ఇంకా అందరు కూడా తినేస్తున్నారు. ఇంక ఇక్కడ నేను లోపల వంట చేస్తుంటే నాకైతే చెమటలు చూడండి, ఫుల్ చెమటలు వచ్చినాయి. ఇంకా బాగా వేడి ఉందన్నమాట. ఇంకా చూసారా, ఇంకా ఫైనల్గా మేము తిన్న తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, అంటే ఒక డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఇంకా టైం వచ్చేసి 10:45 సంథింగ్ ఎంతో అవుతుంది. అక్కడ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. సో ఇంకా వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్.